ఫ్రెండ్స్, మనం ఈరోజు జలియన్ వాలాబాగ్ రావడం జరిగింది. మనం హిస్టరీలో చదువుకొని ఉంటాం. జలియన్ వాలాబాగ్ ఏంటి, అసలు హిస్టరీ ఏంటి అని చెప్పి. ఇక్కడైతే కనబడుతున్నటువంటి స్తూపం మీద ఆ రోజు మరణించినటువంటి వేల సంఖ్యలో మరణించినటువంటి అమానుష ప్రజల పేర్లు అయితే లిఖించినారు చుట్టూన. దానికి గుర్తుగా ఈ స్తూపాన్ని నిర్మించినారు. ఇక్కడ నుంచి మనకు ఎగ్జాక్ట్గా లెఫ్ట్, అంటే మనం వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు దారి అనేది కనబడుతుంది. ఇక్కడ జలియన్ వాలాబాగ్ ఎంటర్ కావడానికి ఉన్నటువంటి దారి ఇరుకైన ప్రదేశం. ఒక స్టేట్మెంట్లో అయితే ఈ హత్యకాండకు కారకుడైనటువంటి జనరల్ డయ్యర్ ఏప్రిల్ 13, 1919 ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అప్పుడు పంజాబ్ గవర్నర్గా ఉన్నటువంటి జనరల్ డయ్యర్ ఏమన్నాడంటే, ఒకవేళ ఇది ఓపెన్ ప్లేస్ అయి ఉంటే అక్కడికి మిషనరీ గన్స్ వెళ్ళి ఉంటే మాత్రం ఇంకా నేను పెద్ద హింసకాండ సృష్టించేవాడిని అని చెప్పి అతను స్టేట్మెంట్లో చెప్పడం అయితే జరిగింది. ఇది అండి మెయిన్ ఎంటర్ కావడానికి గేట్. ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎంటర్ అవుతున్నప్పుడే మనకి ఇక్కడ దృశ్యాలు అనేటి చుట్టుపక్కన మనకు డిజైన్ చేసి పెట్టినారు. ఇదైతే రీసెంట్గానే చేసిండ్రు. ఈ ఏప్రిల్ 13, 1919 రూలర్ చట్టానికి వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రూలర్ చట్టానికి వ్యతిరేకంగా ఇండియా మొత్తంలో భారీ ఎత్తున నిరసన సెగలు వెల్లువెత్తుతున్న సమయం అది. అప్పుడు అమృత్సర్లో కూడా అదేవిధంగా నిరసన సెగలు ఉన్నాయి. అప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి సభను విచ్ఛిన్నం చేయడానికి అప్పుడున్నటువంటి పంజాబ్ గవర్నర్ జనరల్ డయ్యర్ అమానుష ప్రజల మీద ఎట్లాంటి వార్నింగ్ లేకుండా కాల్పులు జరిపించి వేల మందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. దానికి గుర్తుగాను అప్పుడు ఓపెన్ ప్లేస్గా తోటగా ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఈ రకంగా అయితే సందర్శన స్థలంగా మార్చి జలియన్ అప్పటి వాళ్ళ గుర్తులను ఇప్పటికి కూడా అట్లాగే అప్పుడు వాళ్ళు కాల్చినటువంటి బుల్లెట్ గుర్తులే కావచ్చు, మిగతా అన్నింటిని కూడా వాళ్ళు అలాగానే ఒక స్మారకలాగా పెట్టి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి దృశ్యాలు అయితే అప్పటి దృశ్యాలు కళ్ళ ముందు కదులుతున్నట్టుగా ప్రొజెక్టర్తో చూపించడం అయితే జరుగుతుంది. మనం ఎంటర్ కాగానే ఇక్కడ మనకు ఒక 2-3 ప్లేసెస్లో గ్యాలరీస్, ఫోటో గ్యాలరీ అని చెప్పేసి ఈ రకంగా వీడియో షూట్స్ కావచ్చు, వీడియో క్లిప్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఇవన్నింటినీ కూడా మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరైతే ఇక్కడ ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయాల్సి ఉంటుంది. మనం హిస్టరీని చదువుకోవడమే కాదు, విజువల్స్గా చూస్తే కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది మన హిస్టరీ. అప్పుడు ఈ హింసకాండ జరిపించినటువంటి పంజాబ్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో జనరల్ డయ్యర్ని ప్రమోషన్ మీద ఇంగ్లాండ్ పంపించిండ్రు. అతన్ని మన ఇండియన్ ఉధమ్ సింగ్ ఎవరైతే మారణ హోమంలో తన తల్లిని కోల్పోయిన ఉధమ్ సింగ్, అతని ఇంగ్లాండ్ వెళ్ళి చంపడం కూడా జరిగింది. అతని అస్థికలు కూడా ఇక్కడ ఫోటో గ్యాలరీలో సేవ్ చేసినారు. కాకపోతే మనం ఈ పైన అనుకుంటా మనం అక్కడికి వెళ్ళలేదు, అది మిస్ చేసినాము. ఇదంతా చూడొచ్చు మనకు. అందుకే దృశ్యాలు అనేవి మనం ప్రత్యక్షంగా చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా కానీ ప్లేస్ని, వాటిని మనం ఫీల్ అయ్యి ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. మనకు హిస్టరీలో చెప్తా ఉంటే ఏందబ్బా ఈ సోది అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. కానీ ఈ ప్లేసెస్ని విజిట్ చేసిన తర్వాత అర్థమవుతుంది, ఓహో ఇలా జరిగిందా, అయ్యో అట్లనా అనేది ఒకటైతే అనిపిస్తుంది.
ఇతను ఫోటో కూడా పెట్టినాడు. ఇతనే జనరల్ డయ్యర్ అని రైట్ సైడ్ ఉన్న అతను. నిత్యము లక్షల సంఖ్యలో సందర్శకులు బ్యాక్గ్రౌండ్లో వస్తున్నటువంటి దేశభక్తి గీతాలు అనేటివి మంచి వైబ్రేషన్స్ అయితే తీసుకొస్తాయి. మనం ఇప్పుడు ఇటు నుంచి ముందుకెళ్తే ఆ రోజు ఇక్కడ సభను ఏర్పాటు చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది ఓపెన్ ప్లేసు. అప్పుడు తోటగా ఉండే, అంటే ఇక్కడ ఒక తోట ఉంటుండే, ఆ తోట లోపల సభను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఆ తోట చుట్టూరా ఎత్తైన భవనాలు, వాటన్నింటినీ కూడా బ్రిటిష్ వాళ్ళు, అంటే తోట చుట్టూ ఉన్నటువంటి ఎత్తైన భవనాల నుంచి వీళ్ళకు బయటికి వెళ్ళడానికి దారి లేకుండా ఎక్కడెక్కడైతే దారి ఉందో ఆ ప్లేస్లన్నింటినీ కూడా వీళ్ళు కవర్ చేసి, ఎక్కడి నుంచి అయితే వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయో ఆ ఏరియా మొత్తం కూడా వీళ్ళు ప్రొటెక్ట్ చేసి బయటకు వెళ్ళకుండా వాళ్ళని ఎక్కడున్నారో అక్కడనే అయితే కాల్చి చంపడం అయితే జరిగింది. వాళ్ళు ప్రాణాలను రక్షించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి బావిలో దూకి కూడా ప్రాణాలు రక్షించుకుందాం అనుకున్నారు. కానీ బావిలో దూకి వాళ్ళు ఆత్మసమర్పణ చేసుకున్నటువంటి సందర్భం అది. ఆ బావిని చుట్టూ ఇలా సీల్ చేసి పెట్టినారు. ఇప్పటికీ కూడా అట్లనే ఉంది. పక్కన చూడొచ్చు మనం, ఇది చూడండి, షాహిదీ కువా. ఇంకోటి పంజాబీలో రాస్తుంది, అది మనకంటే కువా అంటే బావి కదా. ఇదా కువా, ఇదా బావి. ఇటు నుంచి మనం కొంచెం ముందుకు వస్తే ఈ పక్కన గేట్ ఉంది. ఈ గేట్ దగ్గర అప్పుడున్నటువంటి బ్రిటిష్ సైన్యాన్ని పెట్టేసి వీళ్ళు బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా వీళ్ళని నిర్బంధించిన సమయంలో వాళ్ళు పారిపోవడానికి, గోడనెక్కి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు కాల్పులు జరిపినప్పుడు గోడకైనటువంటి ఏవైతే హోల్స్ ఉన్నాయో వాటిని అట్లనే మార్క్ చేసి పెట్టినారు, చూడొచ్చు.
ఇది రెండవ ప్లేసు. ఎక్కడెక్కడైతే బయటకెళ్ళడానికి వీళ్ళు ట్రై చేసినారో అప్పుడు, అప్పుడున్నటువంటి ప్రజలు ఈ గోడనెక్కి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వాళ్ళు కాల్పులు జరిపేసి వేల సంఖ్యలో ప్రజల్ని పొట్టన పెట్టుకోవడం జరిగింది. వాటిని అప్పుడున్నటువంటి గోడల్ని అట్లే మార్క్ చేసి పెట్టినారు.